ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇన్నాళ్ళు ఎన్ని కమతాలు విభజనయో తెలియదు. ల్యాండ్ ఇక్కడ భూమి మీద ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్లో ఒకటి ఉంటుంది, గట్టు ఒక దగ్గర ఉంటుంది. డిస్ప్యూట్లు మీకు తెలుసా? సివిల్ కోర్ట్స్లో ఇప్పుడు ఉన్న వాటిలో, పెండింగ్లో ఉన్న వాటిలో 60% భూముల వివాదాలు. అండ్ ఇంటర్నేషనల్గా 190 కంట్రీస్ ఏమో సర్వే చేస్తే ల్యాండ్ టైటిలింగ్ దీనికి సంబంధించి అంటే సెటిల్డ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే రామకృష్ణారెడ్డి భూమి ఇది అంటే రామకృష్ణారెడ్డి, ఇంకో ఫలానా వాళ్ళ భూమి ఇది అంటే వాళ్ళదే. ఎంత ఉంది బౌండరీస్తో సహా ఎగ్జాక్ట్లీ తెలిసేది. వీటికి సంబంధించి అంత పర్ఫెక్ట్ టైటిలింగ్, కన్క్లూజివ్ టైటిలింగ్ అంటే అది పర్ఫెక్ట్ వన్స్ ఫార్ ఆల్, వితౌట్ దాంట్లో ఏమీ లేకుండా ఫిజికల్గా ఉండాలి, సేమ్ పేపర్ మీద రిఫ్లెక్ట్ కావాలి డాక్యుమెంట్లో అన్నవి చూస్తే మనది 190 కంట్రీస్ చేస్తే 154th పొజిషన్లోనూ 158th పొజిషన్లోనూ మనం ఉన్నాం. అంటే వెనకాల పడి ఉన్నాం. ఈ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఇప్పుడు వెల్ఫేర్ దీంట్లో కానీ, డెలివరీ మెకానిజంలో కానీ, ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేసినా దాంట్లో ట్రాన్స్పరెన్సీ, పిల్ఫరేజెస్ స్కోప్ లేకుండా, కరప్షన్ స్కోప్ లేకుండా, దళారీలకు స్కోప్ లేకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఎట్లా తెస్తున్నాడో అది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు వీళ్ళకెందుకు అర్థమవుతుంది? ఎవరైతే దొంగకు ఇల్లు భద్రంగా కడితే నచ్చుతుందా? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? కాబట్టి దాని మీద యాగీ చేస్తారు. చంద్రబాబు నాయుడుకి నచ్చదు, రామోజీరావుకి నచ్చదు, ఆ గ్యాంగ్ ఎవరికి నచ్చదు. వీళ్ళకి కావాల్సింది ఎప్పటికప్పుడు ఎక్కడైనా బొక్కలు పెట్టడానికి వీలైన సిస్టమ్ కావాలి. దాన్ని పకడ్బందీగా పూర్తి ఇచ్చేసి భూమి యజమానికి, అలాగే యజమాని వారసులకు, అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే ఎస్ దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. పట్టాదారు పాస్పోర్ట్ల మీద సీఎం ఫోటో ఉందని దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లింక్ పెట్టి చంద్రబాబు పదే రిపీట్ చేస్తుండగా పుస్తకాలు కూడా నా సభలో చింపేశాడు. జగన్ ఫోటో ఉన్న పుస్తకాలు దీన్ని ఏ రకంగా అదే నేను అంటున్నా కదా, ఇప్పుడు దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైనా ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి ఆయన చేస్తున్నారు, రిఫార్మ్స్ ఇన్ ది సెన్స్ ఓ పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేస్తున్నాడు. ఆయన ఆద్యుడు. నేనే అన్నా కదా, 1907 నుంచి 120 ఏళ్ల తర్వాత ఇన్నాళ్ళు కుదరంది తొలిసారి సమగ్ర సర్వే అనేది. ఆల్మోస్ట్ ఇప్పటికీ నాకు తెలిసి 17,000 రెవెన్యూ ఇవి ఉంటే ఒక 6,000 దాకా అయినట్టున్నాయి, లేదా 6,000లో కొంత ఫైనల్ స్టేజ్లో ఉన్నాయేమో. 6,000 వరకు అయితే పూర్తయినట్టు ఓ షేప్ వచ్చేసింది. అంటే లిటిగే డిస్ప్యూట్లు ఉన్నవి పక్కన చేసి, డిస్ప్యూట్ లేని చేసి దాన్ని ఒకటి సర్వే జరుగుతుంది. రెండవది రిజిస్ట్రేషన్లో ఈ స్టాంపింగ్ అంటే ఈ స్టాంప్ పేపర్స్, ఈ రెగ్యులర్ రెవెన్యూ స్టాంప్స్ మామూలు మనం చూసే వాడేటివి ఏమున్నాయో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, అవి చూడడానికి గంభీరంగా ఉన్నా దాంట్లో పాత విధేట్లతో లిటిగేషన్లకు రావడానికి అవకాశం. అలాగే తెలుగు కుంభకోణం, అది కూడా చంద్రబాబు హయాంలో జరిగిందే, మీకు గుర్తుంటుంది. స్టాంప్ పేపర్స్ కుంభకోణం చూస్తే గుర్తుంటే 2002-2003లోనూ ఎప్పుడో, అది కూడా ఈయన మన ఈ మహానుభావుడే చంద్రబాబు నాయుడు, దాంట్లో కూడా ఈయనకు లింక్ ఉంది. ఇలాంటివి జరగడానికి అవకాశం లేదు. దొంగ స్టాంప్ పేపర్లు తీసుకొచ్చేసి రాసి చేసుకోవడానికి అన్నిటికీ ఒక్కసారి చెక్ పెట్టే ఈ స్టాంపింగ్ అనేది దాంట్లో వచ్చింది. మూడవది మీరంటున్నది పాస్బుక్స్ అన్నీ కూడా ఇవి ఫస్ట్ టైం మనం వచ్చినాకనే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే మన కరెన్సీ ప్రింట్ చేసే వీటి దగ్గర నుంచి, అంటే దాన్ని ఇచ్చేయడానికి అవకాశం లేదు, మార్చడానికి అవకాశం లేదు. మన పూర్వం ఉన్న పాస్బుక్ లాగా కాకుండా పక్కాగా దానికి ఈవెన్ QR కోడ్ అవి కూడా పెట్టే స్కోప్ ఇచ్చి స్కానింగ్ అన్ని చేసి, అంటే దాంట్లో ఒక్కసారి ఇదైన తర్వాత ఒక ఆస్తిలాగా, పర్ఫెక్ట్ ఆస్తిలాగా చేస్తూ అది ఇచ్చారు. ఇన్ని విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు. అందుకోసం అది పెట్టారు. అది ఒక ఇష్యూ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రేషన్ కార్డుల మీద మొన్న కూడా నేను రైజ్ చేశాను. ఓ నిలువెత్తు ఫోటో, తలకాయ ఒకటి 10 రకాలుగా పోజులు ఇచ్చి అది ఎల్లోలో వేసుకున్న చంద్రబాబు నాయుడు వాట్ రైట్ డస్ హీ హ్యావ్ ఈ రోజు వచ్చేసి చూపించి ఈ తల, ఈ మొహం నాకు బాగాలేదు, నచ్చలేదు అనుకుంటే? రాష్ట్రంలో 5 కోట్ల మందికి నచ్చింది, ఈ ఒకడికి నచ్చకపోతే ఎంత? ఈయన మొహమే చూస్తేనే అరిష్టం. ఎవరు చంద్రబాబు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నష్టమేం లేదు.
ఈ డిజర్వ్స్ ఇట్. అది ఆయనకు నచ్చనంత మాత్రం లేదు. కానీ దానికి ఈ ఇష్యూకు సంబంధం ఏముందని నేను అడుగుతాను. ఈ మూడు ఎందుకు కలుపుతున్నారు అని అడుగుతున్నాను. ఏమంటే జిరాక్స్ కాపీలు ఇస్తారనేది. నీకు జిరాక్స్ కాపీలు ఎందుకు? వందల కొద్దీ సేమ్ తెలుగు స్కామ్ చూస్తే ఏంది, వందల కొద్దీ ఆ స్టాంప్ పేపర్లో నువ్వు పుట్టించగలిగిన ఒక్కొక్క దానికి వేల కొద్దీ అలాంటి దొంగ నోట్లలాగా దొంగ స్టాంప్ పేపర్లు వేసిన ముఠాతో సంబంధం ఉన్న చంద్రబాబు ఈరోజు అసలు ఎలాంటి ట్యాంపర్ చేయడానికి అవకాశం లేని ఈ స్టాంపింగ్ తీసుకొస్తే సహజంగానే అబ్జెక్షన్ రైజ్ చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉండదు. నేను మళ్ళీ అని చెప్తున్నా కదా, రోజు గోడలకు కన్నాలు వేయాలని కూడా చూసేవాడికి పటిష్టమైన కోటగోడ లాగా ఉంటే ఇష్టం ఉండదు. నేను ఒప్పుకొని అంటాడు. ఈయన అదే చేస్తున్నాడు. కబ్జాలకు అలవాటు పడినాడు. తన 14-19 ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నా. 1000 ఎకరాలు డిస్ప్యూట్ తోసినాడు. మీరు కావాలంటే మీడియా వాళ్ళు తీర్చండి. అప్పుడు ఆ రోజుల్లో రైజ్ అయినవి